చదువుకోవటం పక్కన పెడితే చదువు కొనటం రోజురోజుకు భారంగా మారుతుంది. దీంతో పిల్లలను చదివించడం తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా మారింది. ప్రీ స్కూల్, ప్రైమరీ స్కూల్, హై స్కూల్లో పిల్లలను చదివించేసరికి వారి నడ్డి విరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలను చదివించడానికి ఆర్థికంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రైవేట్ స్కూళ్ళు మాత్రం ఆ ఫీజు ఈ ఫీజు ఏడాదికి లక్షల్లో పేరెంట్స్ నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కొన్ని పాఠశాలలో అకాడమిక్ ఇయర్కు 5 లక్షలకు మించి ఫీజులు తీసుకుంటున్నారంటే ఫీజులం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఇది చాలదన్నట్లుగా లంచ్, స్నాక్స్, ట్రాన్స్పోర్ట్ ఫీజులంటూ ఏడాదికి కొత్త మార్గాల్లో పేరెంట్స్ నుంచి ప్రైవేట్ స్కూళ్ళు దోపిడీ పర్వం కొనసాగుతూనే ఉంది. చదువుకోవడం పక్కన పెడితే చదువు కొనడం రోజు రోజుకు భారంగా మారుతుంది. దీంతో పిల్లలను చదివించడం తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా మారింది. ప్రీ స్కూల్, ప్రైమరీ స్కూల్, హై స్కూల్లో పిల్లలను చదివించేసరికి వారి నడ్డి విరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలను చదివించడానికి ఆర్థికంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రైవేట్ స్కూల్లో మాత్రం ఆ ఫీజు ఈ ఫీజు అని ఏడాదికి లక్షల్లో పేరెంట్స్ నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో అకాడమిక్ ఇయర్కు 5 లక్షలకు మించి ఫీజులు తీసుకుంటున్నారంటే ఫీ జులుం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఇది చాలదన్నట్లుగా లంచ్, స్నాక్స్, ట్రాన్స్పోర్ట్ ఫీజులంటూ ఏడాదికేడాది కొత్త మార్గాల్లో పేరెంట్స్ నుంచి ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ పర్వం కొనసాగుతూనే ఉంది. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. విద్యార్థుల తల్లిదండ్రులపై ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ మొదలయ్యింది. నిబంధనలు ఉల్లంఘిస్తూ పిల్లల పుస్తకాలు, బ్యాగులు, టై, బెల్టులు తమొద్దే కొనాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు. కొన్ని స్కూళ్లు జూన్ ఫీను కూడా ముందే చెల్లించాలని ఇప్పటికే తల్లిదండ్రులకు సెల్ ఫోన్లకు వాట్సాప్ మెసేజ్లు పంపాయి. ఇక విద్యను వ్యాపారంగా మలిచి తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేసి విద్యార్థులను ర్యాంకుల పేరిట బట్టి పట్టించి తరగతికు రేట్ కట్టి చదువును అమ్మకపు సరుకుగా చేస్తున్న విద్యాసంస్థపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించడం లేదు. నగరంలో ఇబ్బడి ముబ్బడిగా పాఠశాలలు పుట్టుకొస్తూ ఆర్భాట ప్రచారాలతో విద్యార్థులను మోసం చేస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు కరువయ్యాయి. ఒక్క పిల్లాడు చదువుకోవాలంటే ఎల్కేజీ మొదలు 10వ తరగతి వరకు డొనేషన్లు, స్కూల్ ఫీజులు, పుస్తకాలు, నోట్బుక్స్, ప్రాజెక్టులు, బస్సు ఫీజులు ఇలా దొరికినంత అన్నట్టు ఖర్చులతో మోత మోగిస్తున్నాయి ప్రైవేట్ స్కూల్స్. గ్రేటర్ హైదరాబాద్లో గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు 2000కు పైగా ఉన్నాయి. వీటిలో విద్యా వ్యాపారం అడ్డు అదుపు లేకుండా పోతోంది. స్టేట్, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ తదితర బోర్డుల పేరిట ఫీజులు దోపిడీ యథేచ్ఛగా జరుగుతోంది. స్కూల్ ఫీజుల పేరిట చేస్తున్న దోపిడీపై పర్యవేక్షణ కానీ నియంత్రణ కానీ మచ్చుకైనా కనిపించడం లేదు. నాణ్యమైన విద్యాబోధన, మౌలిక వసతులు కల్పిస్తామని నమ్మబలుకుతూ గత ఏడాది కంటే 50 నుంచి 100% ఎక్కువగా ఫీజులను వసూలు చేస్తున్నాయి ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు. ఇంటర్నేషనల్ బ్రాండ్ పేరుతో స్కూళ్లు ఫీజుల మూత మోగిస్తున్నాయి. ఇలా రాష్ట్రంలో కొన్ని స్కూళ్లు వసూలు చేస్తున్న ఫీజుల మొత్తాన్ని వింటే గుండె గుబేల్మనడం ఖాయం. మన దగ్గర ఎంబీబీఎస్ బి కేటగిరీ సీటు ఫీజు 15 లక్షలుండగా కొన్ని పాఠశాలలో ఫీజు 24 లక్షలు వసూలు చేస్తుండడం గమనార్హం. హైదరాబాద్లో 120కి పైగా పాఠశాలలు అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ పాఠశాలల్లో ఫీజులు 5-6 లక్షలకు మించి ఉన్నాయి. ఇది చాలవంటూ లంచ్, స్నాక్స్ కు ట్రాన్స్పోర్ట్ ఫీజులు 50 నుంచి 1 లక్ష వరకు ఉన్నాయి. దీంతో పేరెంట్స్ లబోదివ్వమంటున్నారు. అయితే ఫీజుల దందాకు చెక్ పెట్టే లక్ష్యంతో విద్యా కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రైవేట్ స్కూళ్ల పర్యవేక్షణ, ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం 1994లో జీవో నెంబర్ 1ని జారీ చేసింది. కానీ ఈ జీవో అటు అధికారులు ఇటు యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ఇందులోని 12వ నిబంధన ప్రకారం ప్రతి ప్రైవేట్ విద్యాసంస్థ తమ వార్షిక ఆదాయ వ్యయాలను ఆడిట్ చేసి రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించాలి. కానీ ఒక్క ప్రైవేట్ పాఠశాల కూడా అలా చేయడం లేదు. మౌలిక సదుపాయాల కల్పన పేరిట ప్రైవేట్ స్కూల్స్ భారీగా ఖర్చు చూపిస్తుంటాయి. ప్రతి స్కూళ్లలోనూ యాజమాన్య ప్రతినిధులు, టీచర్లు, తల్లిదండ్రులతో కూడిన గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయాలి. ఆ ప్రాంత ప్రజల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా గవర్నింగ్ బాడీ విద్యార్థుల ఫీజును నిర్ణయించాల్సి ఉంటుంది.
ఏటా ఫీజుల వివరాలు, అయిన ఖర్చులతో పాటు వార్షిక అకాడమిక్ నివేదికలను తయారు చేయించి అధికారుల ముందుంచాలి. దీనికి వారు ఆమోదించాలి. అయితే స్కూల్ పెట్టినప్పటి నుంచి ఏ ఒక్క పాఠశాల కూడా వార్షిక అకాడమిక్ నివేదికలను తయారు చేయించడం లేదు. ఇప్పటికైనా ఈ రూల్స్ ను పాటించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అధికారులు వేడుకుంటున్నారు.